వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ప్రస్తుతం ఆర్టిస్ట్ క్రాస్లోని బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టీజేఎంయు సంబంధించిన ఆర్టిస్ట్ కార్మికులు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు గడిచిపోయినప్పటికి కూడా 2 సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కార్మికులను పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళను ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు చేయలేదు అని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళ అధ్యక్షుడైన హనుమంతరావు ఇక్కడ దీక్ష కూర్చోవడానికి రావడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు కార్మికుల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ డిపో మీది? ఏంటి మీ సమస్య ఏంటి? అన్న మాది నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్ 2 డిపో అన్న మాది. మాకు ముఖ్య సమస్య ఏంటి అంటే మా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకున్నామన్న. ఇది గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ కాబట్టి వారు మాకు సానుకూలంగా ఉండడం వల్ల మేమందరం కూడా కార్మికులను మరియు ప్రయాణికులతో కూడా మేము మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నామన్నా. కానీ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు తాత్సారం చేస్తున్నది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరి విలీనం కొరకు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పేసి మే 1 రోజు మాతో చెప్పడం జరిగింది. మీకు విలీనం కావాలా లేకపోతే యూనియన్లు కావాలంటే మూకుమ్మడిగా ప్రతి యూనియన్ నాయకుడు కూడా మాకు విలీనమే కావాలని చెప్పడం జరిగింది. కానీ 2వ రోజు తర్వాత ఏం జరిగింది అంటే యూటర్న్ తీసుకున్నది ప్రభుత్వం. ఎందుకు తీసుకున్నది అనడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే కొన్ని యూనియన్లు, ఒక 2-3 యూనియన్లు జేఏసీగా ఏర్పడి మాకు ఎన్నికలైతేనే మేము ఏదైనా డబ్బులు దండుకోవచ్చు, ఎన్నికలైతేనే మాకు ఏదైనా లాభం వస్తుంది అని రిటైర్మెంట్ అయిన నాయకులు దాంట్లో జిఎస్లుగా ఉన్నారు, జనరల్ సెక్రటరీలుగా ఉన్నారు. కాబట్టి వారు ప్రభుత్వంలో ఏం లాభం లేదు కాబట్టి, ప్రభుత్వంలో విలీనం అయితే మాకు ఏం లాభం లేదు కాబట్టి మేము ఎన్నికలకు పోయినట్టయితే చందాలు దందాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో మా కడుపు మీద కొట్టిరన్న. ఆ కడుపు ఘోషతో మా ఆకలి కడుపులతో మేము ఇలా బస్ భవన్ ముందడికి నిరాహార దీక్షకు పూనుకోవడానికి మేము వచ్చినామన్నా. చావో రేవో తేల్చుకోవడానికి వచ్చినాం. మేము ఏవైతే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం మాకు విలీనం చేసినట్టయితే మేము ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నామన్నా. అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఇది 2వ తారీఖు నాడే విలీనానికి అనుకూలంగా మాట్లాడారు. కానీ రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి కొన్ని యూనియన్లతో కుమ్మక్కై మరి మా విలీనాన్ని అడ్డుకున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్గా ఉండే విలీనం చేస్తాం మేము 2వ తారీఖు నాడు, మీకు యూనియన్లు కావాలా లేకపోతే విలీనం కావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా విలీనమే కావాలని కోరుకున్నాం. మళ్ళీ 2వ రోజులలో మరి యూటర్న్ తీసుకొని ప్రభుత్వం మీరు అన్నట్లుగానే మీరు సమ్మెకు సైరన్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆర్టిస్ట్ కార్మికుల వైపు చూసిన ఘనత అయితే ఇక్కడ ఉన్నది. అక్కడ శంకర్ గౌడ్ మరణం కూడా దీన్ని ఎంతో కలశందించింది ప్రజల్ని రాష్ట్రంలో. సో అలాంటి టైంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆయన్ని దిగచ్చి మీరు అన్నట్లుగానే విలీనం కూడా మేము సిద్ధమే అని చెప్పేసి మీరు పెట్టిన 32 హామీలలో అన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు నాడు మాత్రం తీపి కబురు అని చెప్పారు. జూన్ 2వ తారీఖు గడిచిపోయింది, మరి తీపి కబురు రాలేదు. కానీ ఇప్పటి వరకు కూడా మరి ఆర్టీసీ ఊసి కూడా ఎత్తడం లేదు. ఇక్కడ అడిగితే మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అంటున్నాడు యూనియన్లు ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం దాని విషయంలో ముందుకు అడిగేస్తాము అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? యూనియన్లు పెట్టడం మంచిదా కాదా? యూనియన్లు పెట్టడం మంచిది కాదన్న. యూనియన్లు పెట్టడం వల్ల జరిగే అన్యాయం ఏంటంటే మేము పెట్టిన 32 డిమాండ్లలో ఒకే యూనియన్ గెలిచినట్టయితే ప్రభుత్వ ప్రెషర్ వాళ్ళ మీదనే ఉంటుంది. ఒక 3-4 కూర్చొని మాట్లాడుకుంటారన్న, వాళ్ళ మీద గవర్నమెంట్ ప్రెషర్ వేసి కొన్ని డిమాండ్లను సానుకూలంగా కొన్ని డిమాండ్లను విడిచిపెట్టేటట్టుగా చేస్తుంది. అదే ఇప్పుడు విలీనం డైరెక్ట్ చేసినట్టయితే ఒక 14 యూనియన్లలో ఒక్కొక్క యూనియన్ నుంచి ఒక్కొక్క యూనియన్ నాయకుని తీసుకున్న 14 మంది వాడు చేసే తప్పుని ఎదిరిస్తాడు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మీరు అన్నట్టుగా సమ్మెలో పోయినప్పుడు ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా లేకుండే. ప్రభుత్వం ఏమనుకుందంటే దీనికి ప్రత్యామ్నాయంగా డ్రైవర్లను కండక్టర్లను రిక్రూట్ చేసుకున్నారు, కాంట్రాక్ట్ బేసిస్ మీదనో లేకపోతే అవుట్ సోర్సింగ్లను చేసుకున్నారు. కానీ మాకు దేవుడు లెక్క అన్న మాకు మంచి చేసిండో చెడు చేసిండో తన కుటుంబానికి అన్యాయం చేసుకున్నా కూడా శంకర్ గౌడ్ అన్న చనిపోవడం వల్ల ప్రభుత్వం దిగి రావడం జరిగిందే తప్ప ఏ నాయకుడైతే జేఏసీ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడో అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. కార్మికులకు ఆయనకు బుద్ధి చెప్తారు. ఇవాళ లేకున్నా రేపు ఎలక్షన్లకు పోయినట్టయితే కార్మికులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యూనియన్ నాయకులందరూ కలిసేసి మేమే చేసినామని జబ్బలు ఎగరేస్తున్నారు. కానీ అందులో వాళ్ళ ఘనత ఏం లేదు. శంకర్ అన్న చనిపోవడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చి మేము విలీనం చేస్తామని ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఒక్క స్టెప్ కూడా ముందుకు రాకుండా, కార్మికులతో చర్చించకుండా, విలీనం అనే మాటని ఎత్తకుండా ఇప్పటి వరకు తాత్సారం చేస్తుంది. కాబట్టి ఇవాళ హనుమంత్ ముదిరాజు గారు చావో రేవో తేల్చుకోవడానికి టీజేఎంయు కార్మికులంతా కూడా
టీజేఎం సైనికులందరూ కూడా ఇవాళ బస్ భవన్ దగ్గరికి రావాల్సిన సందర్భం వచ్చిందన్న. ఇది మేము సాధించే వరకు కూడా మా ప్రాణాలు పోయినా కూడా ఇక్కడ నిలబడి మేము నిరాహార దీక్ష చేసుకుంటామన్నా, భూ కడతాలు చేస్తాం. ఏమంటే మాకు తీసుకుపోతారు, ఎట్లా ప్రభుత్వం చెప్పేసి ఉంటుంది, పోలీసులను పెట్టేసారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్, అక్కడ కూడా మా నిరాహార దీక్ష కొనసాగుతుంది అన్న. అదే ఇక్కడ పర్మిషన్ ఉందా మరి మీకు ఇక్కడ నిరాహార దీక్ష చేసుకోవడానికి? ఇక్కడ అధికారులు ఇచ్చారు. ఇక్కడ చూస్తుంటే పోలీస్ వెహికల్ ఎక్కువ, మీకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ కనిపించినట్లు ఉన్నది ఇక్కడ. మరి పరిస్థితి ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? అన్న మేము వారం 10 రోజుల కిందనే మేము పర్మిషన్ కొరకు అప్లై చేసినామన్నా, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ కొరకు మేము అందరు కమిషనర్ దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, కానీ ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వలేందున మేము మా హక్కుల కొరకు మేము పోరాడటానికి బస్ భవన్ దగ్గరికి రావాల్సి వచ్చిందన్న. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న? ఇది చాలా రోజుల కళ. అంటే నైజాం ఉన్నప్పుడు మాత్రం ఏదైతే విలీనం అవుతుంది ప్రభుత్వంలో అనుకున్నప్పటి నుంచి కాదు అనుకున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం విలీనం చేశారు, తెలంగాణలో చేయలేకపోయారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ముఖ్యంగా ఆర్టీసీలో ఈ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ అనేది పుట్టింది ప్రభుత్వంలో విలీనం అనే ఏకైక డిమాండ్తో పుట్టినటువంటి యూనియన్ ఇది. అప్పటి నుంచి కూడా దాదాపు 9 సంవత్సరాలుగా యూనియన్ స్థాపించి విలీనం అగొస్తుంది అని కార్మికుల లోపల కల్పించి ఇప్పుడున్నటువంటి జేఏసీ నాయకులు తీరా 3 రోజులు స్ట్రైక్ చేసి శంకరన్న ఆత్మ బలిదానం చేసుకున్నా కూడా ఆయన ఆత్మ ఘోషిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో విలీనం అనేది చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నా కూడా వీళ్ళ ఎన్నికల చందాలు వసూలు చేసడానికి, ఎన్నికల్లో చందాలు వసూలు చేసుకొని పబ్బం గడుపుకోవడానికి విలీనం డిమాండ్ ఎన్నిక తీసుకొని ఓన్లీ ఎన్నికల కొరకు ముందుకు పోతున్నారు. ఇది ప్రతి ఒక్క కార్మికుడు ఏ కార్మికుడిని అడిగినా విలీనం కావాలని కోరుకుంటారు. కాబట్టి విలీనం అనేది అయ్యే వరకు మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తే హనుమంతానికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటది. ఈ విలీనం అనే డిమాండ్ తీరితేనే మా యొక్క సమస్యలు, మా యొక్క ప్రభుత్వంలో విలీనం అయితేనే మాకు జాబ్ సెక్యూరిటీ వస్తుంది. ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయితేనే మేము సుఖంగా ఒక గౌరవమైన ఉద్యోగిగా బతకగలుగుతాం. కాబట్టి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరు అడ్డుకున్నా కూడా అడ్డుకున్నా ఎక్కడైనా నిరాధిస్తా మాకు విలీనం అయ్యే వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు టీజేపీ అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. అందరూ కూడా కార్మికులు కదులుతారు, అందరు కదలాలి. ఈరోజు ఈ యొక్క జీవన్ మరణ సమస్య, ఇది ఆత్మగౌరవ సమస్య మాది. కాబట్టి ఈ యొక్క విలీనం తొందరగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గుర్తించి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశిస్తున్నారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బస్ భవన్ దగ్గర మాత్రం చూడొచ్చు మనము. ఇక్కడ ఏదైతే కార్మికులు అంటే విలీనం ముఖ్యమంత్రి మాకు చేయాలి అని చెప్పేసి కూడా జస్టిస్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా కూడా ఇక్కడ బస్ భవన్కు బయలుదేరడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు ఆర్టిస్ట్ కార్మికులు అంటే టీజేఎం యూనియన్స్కి సంబంధించిన నాయకులు మాత్రం ఇక్కడ భారీగా రావడం అనేది అయితే జరిగిందని కూడా మనం చూసుకోవచ్చు. ఇది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో విలీనం కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఆందోళన చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఆర్టీసీని విలీనం చేయాలి మాకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది, ఏ యూనియన్స్ మాకు అవసరం లేదు, పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇక్కడ రాకుండా పోలీస్ బలగాలు మాత్రం వాళ్ళను అడ్డుకోవడం పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. అంటే ఇక్కడ ఎవరు కూడా అంటే బస్ భవన్కు వాళ్ళు దీక్ష ఏదైతే అమర దీక్ష చేస్తామన్నాడో వాళ్ళ ప్రధాన కార్యదర్శి అయిన హనుమంత్ ముదిరాజ్, సో ఆయనకు మాత్రం ఇక్కడ మద్దతు తెలపడానికి మాత్రం సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా రావడం అనేది అయితే జరిగిందని కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ అంటే వాళ్ళు కూడా విలీనం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ నినాదాలు కూడా చేయడం అనేది అయితే జరుగుతుందని కూడా చూసుకోవచ్చు.